హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, 15 ఏళ్ల క్రితపు పోస్ట్ చంద్రబాబు బాబ్లీ యాత్ర మా పరంగా చంద్రబాబు సువర్ణముఖి వరుస క్రమంలో 418వ పోస్టు. ఒకే అంశం విభిన్న కోణాలులో ఎన్నో భాగం అంటే 5వది. అంతేగాక ప్రచురణ తేదీ జూలై 28, 2010. దాదాపు 15 ఏళ్ళు. ఇంతకు ముందటి ఒక భాగం వీడియోగా ఇచ్చాను, ఎందుకంటే లెంగ్దీ వీడియో టెక్స్ట్ పోస్ట్ కనుక మీ జీవన వేగం ఎక్కువ కనుక చిన్న వీడియోగా 10 నిమిషాలు ఉండేటట్టుగా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు రెండవ భాగాన్ని కొనసాగిస్తున్నానండి. మా పరంగా చంద్రబాబు సువర్ణముఖి. 1995 సెప్టెంబర్ 1న చంబా మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిలో ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పటికి మేము మా బ్యాటరీ తయారీ ఫ్యాక్టరీలో ఉన్నాం. నంబూరు రైల్వే స్టేషన్కి దాటి విజయవాడ రూట్లో ఉంటుందండి. ఇప్పుడు 4 లేన్ రోడ్డు కారణంగా ఒక బ్రిడ్జ్ లాగా వచ్చింది, దిగువకు అది ఉంది. 2022లో ఒకసారి అసలు అది ఎలా ఉంది ఆ భవనం అని నేను వెళ్ళి చూశాను. సగం రోడ్డు విశాలంలోకి పోయింది. అయితే ఇప్పటికీ నేను పెట్టిన ఆ గేట్తో సహా కంసాట్ అని నా బ్యాటరీ సింబల్ని గేటుకు పెట్టుకున్నాను. అది దానితో సహా ఇప్పటికీ ఉంది. అందులో ఎవరున్నారో నాకు తెలియదు. కాబట్టి అలాంటి బ్యాటరీ తయారీ ఫ్యాక్టరీలో ఉన్నాం. అప్పటికి మా నాన్నగారు స్వర్గస్థులయ్యారు. అమ్మ, చెల్లి, తమ్ముళ్ళు ఈ పోరాటం తమ వల్ల కాదని హైదరాబాద్కి వెళ్ళిపోయారు. 1992లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయి సరిగ్గా అక్టోబర్ 9వ తారీఖు అండి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం ఎక్కే సమయంలో మా ఫ్యాక్టరీ సీజ్ చేసిన ఏపీ ఎస్ఎఫ్సి అధికారులు 1995లో వరకు తిరిగి చూడలేదు. కానీ మా అమ్మ, చెల్లి, తమ్ముళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయాక 1995 అక్టోబర్లో వచ్చి ఫ్యాక్టరీ ఖాళీ చేయమన్నారు. మేము మకాం నంబూరు పల్లెకి మార్చాం. ఎందుకంటే చాలా లగేజీ ఉంది, గుంటూరు అట్లాంటి చోట అద్దెలు భరించలేము అని. అయితే అప్పటి వివరాలన్నీ నా గత టపాలు పివిజి రామోజీరావు మా కథ అనే లేబుల్లో కూడా ఉంచాను. 1996 ద్వితీయార్థంలో అంటే పివి నరసింహారావు గారు పదవి దిగిపోయిన 2-3 నెలల్లో నంబూరులోని మా ఇంటి క్రింది వాటాల వాళ్ళు మమ్మల్ని మంచి నీళ్లు పట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు. బావి నీళ్లు